ఇక ఆరో రాశి అయినటువంటి కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాలు గూడా మనకి కన్యా రాశిలోకొస్తాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అలాగే ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి కూడా దశమ స్థానమైనటువంటి మిథున రాశిలో ప్రవేశం. దశమ రాశిలో ప్రవేశం. శని సంవత్సరమంతా కూడా సప్తమ స్థానమందు తామ్రమూర్తిగాను, అలాగే సామాన్య ఫలితాలు కలగజేస్తారు. రాహుకేతువులు మే 18 నుండి కూడా షష్ఠ వ్యయస్థానమందు రజనమూర్తులుగా సౌభాగ్యకర ఫలితాల్ని ఇస్తారు. ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఆశావహ దృక్పథాన్ని పెంచుతారు. కొత్త ఆదాయ మార్గాలు, ధనం నిల్వ, పదోన్నతి, వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరం గురు సంచార సమయంలో మే నుండి కూడా వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యంగా ఉద్యోగ వ్యాపార విజయాల్లో ముందు చూపు విజయం సాధిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం ఈ రాశి వారికి. ఆర్థికంగా నిపుణులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్, వడ్డీ వ్యాపారులకి సంవత్సరం పొడుగున అధిక ఆదాయము వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు అధిక ఆదాయం, ప్రయోజనాలు సమకూరుతాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం చాలా ఈ రాశి వారికి చాలా బాగుంది. అలాగే శుభయోగాలు సంప్రాప్తం అవుతాయి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం. షష్ఠ రాశిగతుడైనటువంటి షష్ఠ రాశిగతుడైన రాహు మరియు వ్యయస్థానం ముందు కేతు సంచారం వల్ల సాధారణంగా అనుకూలమైనదిగా భావిస్తారు. ఇది రాబోయే సమస్యలు కొద్దిగా దారితీస్తుంది. అలాగే ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా మోకాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటివి రావచ్చు. అలాగే ఈ 9 గురు సంచారం వల్ల సంఘంలో పలుకుబడి, అలాగే సంపదలో పెరుగుదల, అలాగే నిలిచి ఉన్నటువంటి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అలాగే వీరికి అదృష్ట సంఖ్య 5. అలాగే వీరికి ఈ కాలంలో వీరు గణపతి, దుర్గ ఆరాధన చేయటం వల్ల ఏదైతే కనుక దోషాలు ఉన్నాయో ఆ దోషాలను కూడా వారికి నివారణ అవుతాయి.